ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే, సినిమా వాళ్ళు వచ్చి టికెట్ రేట్లు పెంచండి అని అడిగితే ఇష్టానికి వచ్చినట్టు వందల రేట్లు పెంచుతున్నారు. 200 ధర ఉన్న టికెట్ ను 600, 300 టికెట్ ఉన్న ధరని 1000 రూపాయలు, ఈ విధంగా ఇష్టానికి వచ్చినట్టు పెంచడం జరిగింది టికెట్లు. మధ్యాహ్న ధరలు అంటారా, విచ్చలవిడిగా పెంచింది ఈ కూటమి ప్రభుత్వం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, వాటి మీద పెట్టిన శ్రద్ధ పంట పండించే రైతన్నల మీద, అన్నదాతల మీద పెట్టలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. కనీసం దానికి సంబంధించిన కనీస మద్దతు ధర కాకపోయినా వారు పెట్టిన పెట్టుబడైనా రావాలి కదయ్యా స్వామి. ఎకరానికి 1,50,000 ఖర్చు అవుతుంది. కనీసం ఆ వారా పెట్టుబడైనా రావాలి కదా. గత ప్రభుత్వ హయాంలో మిర్చి క్వింటాకి 22,000 నుంచి 25,000 వరకు వచ్చింది. కానీ ఇప్పుడు క్వింటాకి 8,000 నుంచి 10,000 వరకు పడిపోయింది. ఒక మిర్చి పంట మాత్రమే కాదు, పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి సహా ఇలా అన్ని రకాల పంటల రైతులకి కనీస మద్దతు ధరలు లేక రైతన్నలు అల్లాడుతున్నారు స్వామి. అసలు ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఇక ఆర్బీకేలు, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. సీజన్ మొదట్లోనే రైతులకు పెట్టుబడి సహాయం, 0 వడ్డీలకే రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వంటి విప్లవాత్మకమైన మార్పులను పూర్తిగా పక్కదారి పట్టించింది ఈ కూటమి ప్రభుత్వం. మీకు మీరుగా మ్యూజికల్ నైట్లు పెట్టుకొని ఒక ఆయన నేను 50 లక్షలు ఇస్తానని, ఒక ఆయన నేను 1,00,000 రూపాయలు ఇస్తానని, ఇలా మీకు మీరు ఇచ్చుకోవడం కాదు స్వామి. ఆ రైతన్నలను కూడా ఒక కంటితో చూడండి. మీకు మీరు ఎన్ని లక్షలు ఇచ్చుకుంటే ఏముంది, కానీ ముందు రైతన్నలను చూడండి స్వామి.